2000 సెప్టెంబర్ 19 ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం ఒలింపిక్స్ బహుమతి ప్రదానోత్సవ వేదికపై భారత జాతీయ జెండా ఎగిరింది. కళ్ళల్లో అంతులేని ఆనందం, బయటకు వ్యక్తీకరించలేని భావోద్వేగంతో 25 ఏళ్ల వయసున్న ఒక అచ్చ తెలుగు బిడ్డ సగర్వంగా ఆ వేదికపై నిలబడింది. ప్రపంచానికి మరోవైపు భారత్లో కూడా దాదాపు అదే తరహా వాతావరణం కనిపించింది. మన అమ్మాయి సృష్టించిన కొత్త చరిత్ర గురించే అంతటా చర్చ. ఇంకా చెప్పాలంటే తామే ఆ ఘనతను సాధించినంతగా ఎంతోమంది సంబరపడిపోయారు. కొద్ది క్షణాల తర్వాత భారత్కి బేటీ అంటూ దేశ ప్రధాని వాజ్పేయి నుంచి వచ్చిన ఏకకావ్య ప్రశంస ఆ చారిత్రక ఘట్టం విలువను మరింత పెంచింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ నుంచి ఒక మహిళ సాధించిన తొలి పథకం అది. బరువులెత్తే పోటీల్లో భారత అభిమానుల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగిన మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అందుకున్న గొప్ప విజయం అది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల ప్రాంతం ఊసవానిపేట నుండి వచ్చి ఒలింపిక్స్ వేదికపై కాంస్యం అందుకున్న ఆ అద్భుతం పేరే కరణం మల్లీశ్వరి. ఒలింపిక్స్లో మనోళ్లు పాల్గొనడమే తప్ప అంచనాలు లేని పథకం ఆశించని భారత క్రీడా అభిమానులకు ఆ కంచు కూడా కనకంలా కనిపించింది. అన్నిటికీ మించి మల్లేశ్వరి గెలిచిన మెడల్ ఆమె కంఠానికి మాత్రమే ఆభరణంగా మారలేదు. భవిష్యత్తులో మన దేశం నుంచి క్రీడల్లో రాణించాలనుకున్న అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచి లక్ష్యాలను నిర్దేశించింది. సిడ్నీ ఒలింపిక్స్ ముందు భారత్ ఖాతాలో 2 వ్యక్తిగత పథకాలు మాత్రమే ఉన్నాయి. 1952 హెల్సింకి ఒలింపిక్స్ రేజింగ్లో కేడీ జాదవ్, 1996 అట్లాంటా ఒలింపిక్స్లో టెన్నిస్లో లియాండర్ పేస్ ఆ పథకాలు సాధించారు. సిడ్నీ ఒలింపిక్స్లోనే మహిళల వెయిట్ లిఫ్టింగ్ను తొలిసారి ప్రవేశపెట్టారు. మల్లేశ్వరి అప్పటికి అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తనేంటో రుజువు చేసుకుంది. అయినా సరే ఒలింపిక్స్ పథకంపై అంచనాలు లేవు. ఇతర ఈవెంట్లలో ఎన్ని ఘనతలు సాధించినా ఒలింపిక్స్కు వచ్చేసరికి మన ప్లేయర్లు తడబడడం అప్పటికే ఎన్నోసార్లు కనిపించగా మల్లేశ్వరి వెయిట్ కేటగిరీకి ఇది పూర్తిగా భిన్నం కావడంతో ఎలాంటి ఆశ లేకుండింది. 1993, 94, 95, 96లలో వరుసగా 4 ఏళ్ల పాటు వరల్డ్ ఛాంపియన్షిప్లో మల్లేశ్వరి పథకాలు గెలుచుకుంది. ఇందులో 2 స్వర్ణాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. దీంతో పాటు 1994 హిరోషియా ఆసియా క్రీడల్లో కూడా రజతం సాధించింది. అయితే ఇవన్నీ 54 కేజీల విభాగంలోనే వచ్చాయి. ఆ తర్వాత కొంత బరువు పెరిగిన ఆమె 63 కేజీల కేటగిరీకి మారి 1998లో బ్యాంకాక్ ఆసియా క్రీడల్లోనే కాంస్యం సాధించింది. అయితే ఒలింపిక్స్కి వచ్చేసరికి 69 కేజీల కేటగిరీలో పోటీ పడాల్సి వచ్చింది. అప్పటికి ఆమె ఆ విభాగంలో ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనకపోవడం, వరల్డ్ ఛాంపియన్షిప్లో పథకం సాధించి కూడా 4 ఏళ్లైంది. దీంతో మల్లేశ్వరి గెలుపుపై సందేహాలే నెలకొన్నాయి. ఫైనల్లో మొత్తం 15 మంది లిఫ్టర్లు పోటీ పడ్డారు. 12 మంది పేలవ ప్రదర్శనతో బాగా వెనుకపడిపోగా 3 మధ్యనే తుది పోటీ నెలకొంది. స్నాచ్ విభాగంలో 110 కిలోల బరువెత్తిన మల్లేశ్వరి మరో లిఫ్టర్తో కలిసి సమానంగా 2వ స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో అంకమైన క్లీన్ అండ్ జర్క్ వచ్చింది. ఆమె కంటే ముందుగా చైనా, హంగేరీ అమ్మాయిలు 132.5, 130 కిలోల చొప్పున బరువులెత్తి సవాల్ విసిరారు. 2 విభాగాల్లో కలిపి మొత్తం పాయింట్లు చూస్తే మిగతా ఇద్దరి కంటే మల్లేశ్వరి 2.5 కిలోలు తక్కువ బరువెత్తింది. ఆమెకు ఆఖరి ప్రయత్నం మిగిలి ఉంది. ఆమె శరీర బరువును కూడా లెక్కలోకి తీసుకుంటే 132.5 కిలోలు ఎత్తితే రజతం ఖాయం. ఆపై 135 కిలోలు ఎత్తితే స్వర్ణం లభించేది.
అయితే ఈ సమయంలో కోచ్లు ఇచ్చిన సూచనలతో పెద్ద సాహసానికి ప్రయత్నించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కోల్పోరాదని భావించి నేరుగా 137.5 కిలోలు ఎత్తేందుకు సిద్ధపడింది. ప్రాక్టీస్లోని దీన్ని సునాయాసంగా ఎత్తిన అనుభవం ఉండడం ఆమె నమ్మకానికి కారణం. అయితే అంతకు ముందు రెండో ప్రయత్నంలో 130 కిలోలు ఎత్తిన మల్లేశ్వరి మూడో ప్రయత్నంలో ఏకంగా 7.5 కిలోలు పెంచడం అసాధ్యంగా మారింది. దానిని పూర్తి చేయలేక ఈ ప్రయత్నం ఫౌల్గా మారింది. చివరకు ఓవరాల్గా 240 కిలోల బరువుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. అయితేనేం భారత క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించేందుకు అది సరిపోయింది. ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత మహిళగా మల్లేశ్వరి కీర్తి చిరస్థాయిగా నిలిచింది.